తెలుగు సినీ రంగంలో గయ్యాలి పాత్రలంటే సూర్యకాంతం గుర్తొస్తుంది. కానీ తన సినిమా కెరియర్ మొదట్లో వై విజయ కూడా గయ్యాలి పాత్రలతోనే ఆడియన్స్ కి దగ్గరైంది. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించిన వై విజయ 2000 సంవత్సరం నుంచి చిత్ర పరిశ్రమకు దూరమై మళ్లీ ఇటీవల F2లో వై విజయకు మంచి పాత్ర దొరకటంతో ఇండస్ట్రీలో ఆమె పేరు బాగా వినిపిస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజులు హీరోలుగా నటించిన ఈ మూవీ ఈ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో నటుడు, నటి విజయం సాధించొచ్చు, సక్సెస్ ఎల్లకాలం రాదు, కానీ ఎప్పటికీ స్టార్స్ గానే ఉంటామని కొందరు భ్రమపడ్డారు. సరైన ప్లాన్ లేనందున ఛాన్సులు రాని సమయంలో ఆస్తులు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పుకొచ్చింది. నేను విజయశాంతితో ఎక్కువ మూవీస్ లో నటించాను. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది. ఫీల్డ్ లో ఎప్పుడు ఛాన్సులు వస్తాయో ఎప్పుడు రావో తెలియదు. అందుకే ఆదాయం అందేలా ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి కట్టుకుంటే మంచిది అని కారులో వెళ్తుండగా సలహా ఇచ్చింది. ఇంటికి వచ్చి తన భర్తకి విషయం చెప్పి చెన్నైలోని మా స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ లు కట్టేశాం. నాకు ఛాన్సులు లేని కాలంలో దీనిపై వచ్చే రెంట్లే ఆధారమయ్యాయి. అలా విజయశాంతి ఇచ్చిన సలహా ఎంతగానో సహాయపడింది అని వై విజయ చెప్పింది. నేను ఎన్టీఆర్, అక్కినేని, సావిత్రి వంటి గొప్ప నటులతో నటించాను. అందుకే వృత్తి పట్ల అంకిత భావం పెరిగింది. సీనియర్స్ ని గౌరవించడం నేర్చుకున్నాను. అయితే ఇప్పుడు ఎవరికి సీనియర్స్ పట్ల గౌరవం గాని, సెట్ లో క్రమశిక్షణ గాని లేవు. ఆ రోజుల్లో భయం, భక్తులతో సమయానికి సెట్ కి చేరుకునే వాళ్ళమని వై విజయ వివరించారు. విజయశాంతి ఆనాడు చెప్పిన మాటలు పట్టించుకోకపోతే ఛాన్సులు లేని రోజుల్లో మా కుటుంబం ఇబ్బందుల్లో ఉండేదని గుర్తు చేసుకుంది.